తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని అంటాడు. నా పరుగు కడ ముట్టించి తిని. మానవ జీవనం అనేది ఒక పరుగు పందెం లాంటిది. మానవుడి లోకములో తను జీవించినంత కాలం పరుగెడుతూనే ఉంటాడు. నిలబడ్డానికి కానీ నిద్రపోవడానికి కానీ అలసట తీర్చుకోవడానికి కానీ వీలు లేదు. ఈ లోకములో నువ్వు పరిగెడకపోతే నీకు ఆహారం దొరకదు. నువ్వు పరిగెత్తాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో పరిగెడుతూ ఉంటారు. కొందరు రాజకీయంగా పరిగెడుతూ ఉంటారు, కొందరు ఉద్యోగపరంగా పరిగెడుతూ ఉంటారు, కొందరు వ్యవసాయపరంగా పరిగెడుతూ ఉంటారు, కొందరు ఏదో ఒక బిజినెస్ చేయాలని పరిగెడుతూ ఉంటారు. ఒక మానవునికి ఆ మానవుని యొక్క మనస్సు యొక్క ఉద్దేశాన్ని బట్టి మానవులు పరిగెడుతూ ఉంటారు. దేవుని సేవకులైతే కొన్ని ఆత్మలు రక్షించాలని పరిగెడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశమును కలిగి ఈ లోకం అనేటువంటి జీవనములో పరుగు పందెములాగా పరిగెడుతూనే ఉంటారు. ఈ పరుగులో కడముట్టించి తిని అనే పదాన్ని చెప్పలేరు. చాలామంది ఆ మాట చెప్పడానికి సాహసం చేయలేరు. నేను అనుకున్నది సాధించగలిగాను అని చెప్పడం కష్టం. ఎందుకంటే మన కొరకు పరిగెత్తేది ఎప్పుడూ కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. దేవునిని కలిగి పరిగెత్తడం ద్వారా నీ జీవితంలో అది సంపూర్ణము చేయబడుతుంది. నీకు నీవుగా పరిగెత్తడం ద్వారా అది అసంపూర్ణంగా మిగిల్చబడుతుంది. నీవు అనుకున్నది నువ్వు సాధించలేవు. ఉన్నదానితో సరిపెట్టుకోవలసిన ఆవశ్యకత ఏర్పడుతుంది. నీకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులు, ఆర్థికంగా కలిగేటువంటి శోధనలు, శరీరానికి వచ్చేటువంటి బలహీనతలు, ఇవన్నీ కూడా నీ మనస్సును అతలాకుతలం చేస్తూ ఉంటాయి. ఈ అతలాకుతలం చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ నువ్వు ఎదిరించి పరిగెత్తడానికి తప్పక ఈ లోకములో దేవుని సహాయం నీకు కావాలి. పరిగెడతారు. చాలామందిని మోసం చేసి సంపాదించడానికి పరిగెడతారు. అయినా వారు సంపాదించింది వారు అనుభవించలేరు. వారు సంపాదించింది వారు అనుభవించలేరు. వారు పరుగు పందెం అనేది ఎలాంటిది అంటే వారి మీద వారికి నమ్మకము లేనటువంటిది. నీ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తాలి అంటే 2 కండిషన్స్ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. 16 వరకు చదవాలి.
ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్పుకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. మళ్ళా చదవని మాట. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు దేవుడే. నువ్వు అనుకున్నది నీకు నెరవేర్చాలి అంటే దానికి దేవుని దయ అనేది చాలా అవసరము అంటాడు భక్తుడు. దేవుని దయ ద్వారానే మనం అనుకున్నది కార్యసిద్ధి రూపంలో దాల్చబడుతుంది. అది జరగాలి అంటే నువ్వేం చేయాలి? దేవునిని ప్లీజ్ చేయగలగాలి. దేవునిని నువ్వు నమ్మించగలగాలి. నువ్వు దేవుని బిడ్డగా జీవించడానికి నువ్వు సమర్పణ చేసుకోవాలి. ఈ లోకములో ఉన్న వైభవాన్ని బట్టి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎన్నడూ నువ్వు పాడు చేసుకోకూడదు. ఈ లోకములో ఎన్నో రకాలైన ఆటంకాలు కలుగుతాయి. సైతాను ద్వారా ఆటంకం కలుగుతుంది, మనుష్యుల ద్వారా ఆటంకం కలుగుతుంది, సమాజంలో ఆటంకం కలుగుతుంది, నీ జర్నీలోనే ఆటంకం కలుగుతుంది. ఈ ఆటంకాలన్నిటినీ కూడా దేవుడు నీకు అనుకూలపరచాలి అంటే నువ్వు దేవుని దయను పొందిన దేవుని బిడ్డగా ప్రయాణం చెయ్యాలి. దయ అవసరం, దేవుని దయ అవసరం. ఆ దయ ద్వారానే కార్యసిద్ధి కాగలదు అంటాడు. తర్వాత ఏమంటాడా? వక్రజనం మధ్య నిరపరాధులను మీరు ఎలా ఉండాలి? నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైనా దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని అంటాడు. కార్యములను చేయుడి. కండిషన్స్ ఏంటి అంటే మీరు ఎప్పుడు కూడా నిందారహితులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండండి. సనుగుడులు సంశయాలు మానేయండి. సందేహతను తీసివేయండి. అనుమానాస్పదమైన మనసును తొలగించండి. నీ జీవితంలో నేను అనుకున్నది తప్పక సాధిస్తాననే నమ్మకం మీలో కలిగి ఉంచుకోండి అంటాడు. మీరు అడగవలసిందేంటో అనుమానము లేకుండా ప్రభువుని అడగండి. సందేహపడవద్దు అంటాడు. సందేహపడవద్దు. మీ సందేహము మీకు శాపంగా మారుతుంది. ఇశ్రాయేలీయులు వారి ప్రయాణములో సనిగి వాళ్ళు మరణించారు. దేవుని యొక్క వాగ్దానమును వారు పొందలేకపోయారు. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, కానీ ఆ వాగ్దాన నెరవేర్పు వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవించలేక పోయారు. కారణం ఏంటంటే వారి సనుగుడు, వారి సందేహములు అరణ్యముల వారి మరణానికి కారణమైంది. వారి దూషణ మాటలు వారికి వారే శపించుకున్నారు. ఆ శాపమే వారి జీవితంలో శపితంగా మారింది. అలా మనం ఉండకూడదు. చాలామంది దినాల్లో ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు పరుగు పందెములు పరిగెత్తుతూ వాళ్ళు శపించుకుంటూ ఉంటారు. ఏంటండి బతుకు? ఏం జీవితం ఈ జీవితం? ఇట్లాంటి బ్రతుకు బతకపోతే ఏంటి మనం అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అది ఎన్నడూ అనుకోకూడదు. మీ మీద, మీ శక్తి మీద మీ నమ్మకం లేకపోవచ్చు. మీరు నమ్మిన దేవుని మీద నమ్మకం కలిగి ఉండండి. మీరు చేయలేకపోవచ్చు. మీలో ఉన్న దేవుడు కార్యసిద్ధిని జరిగించేవాడు. కనుకనే మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మును మీరు ఎన్నడూ శపించుకోకూడదు.
ఎవరు శపించుకుంటారంటే సందేహపడేవారు శపించుకుంటారు, అనుమానం ఉన్నవారు శపించుకుంటారు, వారి మీద వారికి నమ్మకము లేని వాళ్ళు శపించుకుంటూ ఉంటారు. కావును ఎదురు దెబ్బలు తగులుతాయి. మనం మనుషులం. ఎవరు మనం? మనుషులం. ఎదురు దెబ్బలు తగులుతాయి. నిలబడు, పోరాడు, గెలు. అందుకనే అంటాడు పౌలు, నేను మంచి పోరాటం పోరాడి తినే, నా పరుగు కడముట్టించి తినే. నీ పరుగు ఏంటి ఇప్పుడు? నీ పరుగులో నువ్వు ఎంత దూరం వెళ్ళావు? ఎంత దూరం? చాలా చదవండి, ఏమంటాడో బ్రదర్. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారా? అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగు. నేను వ్యర్థంగా పరిగెత్తలేదు. అది పౌలు యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, మీ విశ్వాసతను బట్టి, మీ నమ్మకాన్ని బట్టి, మీకు నేను జీవవాక్యమును ప్రకటించిన విధానమును బట్టి మీలో విశ్వాసతను చూస్తున్నాను కాబట్టి నేను వ్యర్థముగా పరిగెత్తలేదు అంటాడు. నేను వ్యర్థంగా పరిగెత్తలేదు. సచ్ ఎ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ నీడెడ్. అది నీకు అవసరం. నేను పరిగెత్తే పరుగులో నిష్ప్రయోజనకరమైనది ఏది కూడా లేదు అని నువ్వు అనుకోవాలి. నేను పరిగెడుతున్నాను, ఇది నిష్ప్రయోజనకరమైనది ఏది లేదు. ఎందుకంటే నేను దేవుని వాగ్దానము కలిగి ఉన్నాను. దేవుడు నా జీవితంలో దయను కుమ్మరించి ఉన్నాడు. ఆ దయా సంకల్పమును బట్టి నేను అనుకున్న దాని యందు కార్యసిద్ధిని నేను పొందగలను. మీ మీద మీకు విశ్వాసం ఉండాలి. నేను అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తా. ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఒక అయోమయం ఉంటుంది. ద బ్యాడ్ పిక్చర్ ని కనబడతా ఉంటుంది. ప్రస్తుతం ఒక బ్యాడ్ పిక్చర్. ప్రస్తుతం నీకు అంధకారంగానే లోకం కనబడతా ఉంటుంది. నీ కళ్ళ ముందు ఏమి ఉండకపోవచ్చు. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఎవరు సహాయం చేసే మనుషులు లేకపోవచ్చు, నీ అన్నవారిని నేను వ్యతిరేకించవచ్చు, నీకు ఏ ఆధారం నీ కంటికి కనబడక పోవచ్చు. కానీ ప్రభువు నీ పక్షంగా ఉన్నాడని మర్చిపోకండి. ఆయన నీ పక్షంగా ఉంటే ఏమీ లేని సమయంలో కూడా నీకు మంచి మార్గమును చూపించగల సమర్థుడై ఉన్నాడు. అవును, అనుకున్న డెస్టినీ నేను సాధించగలను, నేను అనుకున్న దానిని దేవుడి ద్వారా తప్పక పొందగలను అనే మనసుతో ప్రయాణం చేయాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు అనుకున్న దాన్ని బట్టి నువ్వు ఆనందపడతావు. దానికి కావాల్సింది ఏంటో తెలుసా? కొంత ఓపిక అవసరం. ఏమవసరం చెప్పండి గట్టిగా. కొంత ఓపిక అవసరం. అవసరపడితే ఏది జరగదు. తొందరపడితే అంతకంటే ముఖ్యంగా జరగదు. ఓపిక కలిగి నువ్వు ప్రయాణం చేయాలి. ఈ జర్నీలో, ఈ ప్రయాణంలో నువ్వు వెళుతూ ఉంటావండి. న్యాచురల్గా మనం ఆలోచిస్తే నువ్వు ప్రయాణం చేసి వెళుతూ ఉంటావు. వెళుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎండ తగులుతుంది, భయంకరమైన ఎండలు వస్తాయి. ఎండ వస్తూ ఉంటుంది. నీ ప్రయాణాన్ని ఆపేసుకుంటావా? చెప్పండి. ఒక వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తితో నీకు అవసరత ఉంది, ఆ వ్యక్తితో నీ బిజినెస్ టాకింగ్ ఉంది. నువ్వు ఎండైనా సరే బయలుదేరావు. మధ్యకి రాగానే భయంకరమైన ఎండ వస్తుంది, చెమటలు కారిపోతూ ఉన్నాయి, ఒక పక్క దాహం వేస్తూ ఉంది. వద్దులే, వెనక్కి వెళ్ళిపోతాను. వెనక్కి వెళ్ళగలవా? ఏం చేస్తావు? మధ్యలో నిలబడి నీళ్లు తాగి, లేక మజ్జిగ తాగి, ఏదో ఒకటి ఆహారంగా
తీసుకొని నీ డెస్టినీ నువ్వు ముందుకి తీసుకెళ్తావు. ఎంత ఎండైనా సరే అతన్ని కలుసుకుని మాట్లాడి ఆర్థిక లావాదేవీలలో అతనితో మాట్లాడాలని ఆశ కలిగి వెళతావు. ఎంత ఎండైనా దాన్ని భరిస్తావు. అదేవిధంగా ఈ లోకములో నువ్వు అనుకున్నది సాధించడానికి పరిగెట్టేటప్పుడు ఎండలాంటి శ్రమలు నీ జీవితాన్ని తట్టుమెడతాయి, వేడిమిని కలిగిస్తాయి, అలసటను కలిగిస్తాయి, నీ శరీరంలో ఓపికను తగ్గింప చేస్తాయి. ఆ సమయంలో నీకు నీవుగా వాక్యమును బట్టి బూస్టప్ అవ్వాలి. దేవుని వాక్యమును బట్టి నువ్వేమవ్వాలి? బూస్టప్ అవ్వాలి. వాక్యము నాకు ఆధారం. నేను అనుకున్న దాని విషయంలో ఎన్నడూ వెనుతిరిగి చూడను. నేను అనుకున్న గమ్యంలోనికి తప్పకుండా దేవుని ద్వారా నేను వెళతాననే బూస్టప్ నీకు కావాలి. ఆ బూస్ట్ ఏమో చేస్తుందంటే నువ్వు అనుకున్నది సాధించడానికి దేవుని ద్వారా నీకు సహాయాన్ని అనుగ్రహింప చేస్తుంది. సహాయాన్ని అనుగ్రహింప చేస్తుంది. అది మనకు కావాలి. అందుకనే పౌలు అంటాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నేను అనుకున్నది సాధించాను. ప్రైజ్ ది లార్డ్. ఏమంటాడు? నేను అనుకున్నది సాధించాను, నేను అనుకున్నది సాధించాను. నేను వ్యర్థంగా పరిగెత్తలేదు. నేను పరిగెత్తిన దాన్ని బట్టి క్రీస్తు దగ్గర నాకు అతిశయ కారణము కలిగి ఉన్నది అంటాడు. క్రీస్తు దగ్గర నాకు అతిశయ కారణం కలిగి ఉన్నది. నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు కూడా పరిగెడుతున్నావు, నేను పరిగెడుతున్నాను. ఎవరి వంతులో వారిని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. మీ బిడ్డలను కాపాడుకోవడానికి మీరు పరిగెడుతున్నారు. మీ కుటుంబాలను కాపాడుకోవడానికి మీరు పరిగెడుతున్నారు. ఈ సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడాలని మీరు ఏం చేస్తున్నారు? చెప్పినట్టుగా పరిగెడుతున్నారు. మీ పరుగు పందెములో మీరు క్రీస్తు వైపు చూసి పరిగెత్తండి. ఆయన బలమిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, ఆశీర్వదించేవాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. ఇంకో కండిషన్ చెప్తున్నాడు. ఎన్నొక కండిషన్ చూసారు, 2వ కండిషన్కి వద్దామా? 12వ వచనం చదవండి. ఇదివరకే నేను గెలిచితనని అనుకోవడం లేదు కానీ ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకున్నట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో అంటే దానిని పట్టుకొనవలెను. ఏమంటాడు? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టుగా నేను పరిగెడుతున్నాను అంటాడు. ఎస్, నన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు తగినట్టుగా నేనేం చేస్తున్నాను? అందరి మాట చెప్పండి, పరిగెడుతున్నాను అంటాడు. దేవుని పిలుపును బట్టి నేను పరిగెడుతున్నాను అంటాడు. ఈ లోకంలో మిమ్మల్ని ఎందుకు దేవుడు ఒక మానవునిగా జన్మింపచేశాడో, మీ పట్ల దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో అది గ్రహించి దాన్ని పట్టుకోవడానికి మీరు ప్రయత్నం చెయ్యాలి. ఎస్, మీ ద్వారా ఈ లోకంలో ఎంతోమంది బాగుపడాలనుకుంటున్నారు. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతోమందికి దీవెనకరంగా నీ జీవితం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతోమందికి సహాయం చేయడానికి నీ చేతులు చాపాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేనికోసం? నిన్ను పరిగెత్తించే విధానంగా దేవుడు సహాయం చేస్తున్నాడో దాన్ని నువ్వు గ్రహించి దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. పరిగెత్తండి. సేవకులు పరిగెత్తాలి కొన్ని ఆత్మలు సంపాదించడానికి. విశ్వాసులు పరిగెత్తాలి విశ్వాసములో ఎదగుతూ ఈ లోకములో ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించడానికి.
ఈ లోకంలో బెస్ట్ లైఫ్ నువ్వు అనుభవించాలి. ఒకరి మీద ఆధారపడే జీవితం దేవుడు ఆశించడు. నీ లైఫ్ నీ కాళ్ళ మీద నిలబెట్టుకోవాలి. నువ్వు ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదట నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా పైకి లేవాలి. ఆశీర్వదించబడిన వ్యక్తిగా పైకి లేవాలి. ఎక్కడ పాస్టర్ గారు నేను సంపాదించింది నాకే రావలేదంట చాలామంది. ఏమంటారు? ఎక్కడండి పాస్టర్ గారు ఎంత సంపాదించినా చిరిగిపోయిన స్థితులు వేసి అయిపోతా ఉన్నాయండి, ఏమీ మిగలడం లేదని అంటారు. లేరా? ఉన్నారా లేరా అంటారు? ఏమంటారు? ఏమీ మిగలడం లేదండి. నువ్వు అట్ట అనుకున్నావనంటే నీకు ఏమీ మిగలదు నీ లైఫ్లో. ఆ ఆలోచన నీకు రాకూడదు. ఎస్, ఐ బ్లెస్డ్ బై ద గాడ్. నేను దేవుని చేత దీవించబడతాను. నా దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు. నేను సంపాదించింది, నేను కష్టపడింది నా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకో తెలుసా? నేను దేవునికి చేయవలసింది తప్పకుండా చేస్తున్నాను కాబట్టి. నేను దేవునికి చేయవలసిన నిబంధనను తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తాడు. నాకున్నది కొంచెమే, కానీ ఆ కొంచెాన్ని దేవుడు అభివృద్ధి పరచగలడు. 5 రొట్టెలు 2 చేపలు కొంచెమే, అవి ఎక్కువ కాదు. దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించినప్పుడు అదేమైపోయింది? 5,000 మందికి ఆహారంగా మార్చబడింది. దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించాడు. నీ సంపాదన కొంచెమే, కానీ ఆశీర్వాదకరంగా మారాలి అంటే అది దేవునికి నువ్వు ఇవ్వాల్సింది తప్పకుండా దేవునికి ఇవ్వాలి.